ముందు కెన్ ఐ టేక్ 5 minutes ప్లీజ్? యుల్ అండర్స్టాండ్ వై ఐ ఇన్ టియర్స్. యుల్ అండర్స్టాండ్ వై. సృష్టి నుండి సృష్టికర్తను తెలుసుకోవచ్చండి. ఓ 2 weeks బ్యాక్ అదంతా కట్ చేసి స్ట్రైట్ వస్తా. మా ఇంట్లో ఒక పక్షి ఉందా, కొంచెం పెద్ద పక్షి, ఇంత ఉంటుంది. పక్షి కావాలని నా భార్య, నాకు ఒక పార్ట్నర్ కావాలి, పిల్లలు క్లాస్కి వెళ్ళిపోతారా, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతారా, మీరు బయటికి వెళ్ళిపోతారా, నాకు ఎవరు ఉండలేదు, కనీసం నా పక్కన ఉండాలి. సరే నీ సంతోషం ఎంత వెళ్దాం అన్న. నేను మనసులో అనుకున్నాను, వెళ్తే ఏదో ఒకటి చేసి మెప్పించి ఉద్దేశం తెప్పించేద్దామని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఏదో వేరే కోరింది. వాస్తవం చెప్పాలంటే నేను ఆ రోజు సమయం తీసుకుని నేను వెళ్ళి, ఎందుకంటే ఐ హ్యావ్ టు బి అవైలబుల్ ఫర్ మై ఫ్యామిలీ. అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే వీళ్ళందరూ చేస్తాను, నాకు ఏం నచ్చలే. నిజంగా చెప్తా, ఈ అల్లరి గోల ఎగుడు. అక్కడ ఒకటి మాత్రం బయట పెద్దగా, అదే పెద్ద చెప్పాను కదా, దాని మీద నిలబడి ఉంది. చాలాసేపు చూసా. నా జీవితంలో ఎప్పుడూ ఒక పక్షిని చేయి పెట్టలే. మా అన్నయ్య దగ్గర బోల్డ్ ఉంటుంది, జంగిల్లాగా ఉంటాయి, కానీ ఏ ఒక్కటి కూడా చేయి పెట్టింది లేదు. బట్ దెన్ సడన్గా ఆ పక్షి బిహేవియర్ చూసి వస్తుందా అని అడగండి తీసుకున్నాను. ధైర్యం చేసి ఊరికి చేయబెట్టా. వెంటనే నా మీదకి ఎక్కింది, చక్కగా నిలబడింది, పక్కనే ఉంది. నా భార్య వేరే దాని గురించి చూసి నేను ఒకసారి ఈయన్ని చూడు అన్నా. కొద్దిసేపు నా భార్య పట్టుకుని, పిల్లలు పెట్టి, అందరూ పెట్టి, చాలా బాగుంది. ఆ కుట్టాను అన్నాడు, ఆ పక్షి మిమ్మల్ని కోరుకుంది అన్నాడు. ఏంటి? ఆ పక్షి మిమ్మల్ని కోరుకుంది, మీరు వాటిని పిక్ చేస్తాం కాదు, అవి మిమ్మల్ని పిక్ చేయాలి, అప్పుడే మీ దగ్గర ఉంటాయి. సరే నో అని చెప్తానికి వెళ్ళినోడిని ఈయన తీసుకుని పోదాం పదా అనేది తీసుకుని వచ్చా. వాడు ఇంటికి వచ్చిన దాని నుంచి ఏమో దేవుడు నాకు చాలా క్లాసులు పీగుతున్నాడు. పొద్దుట్లు వేసిన వెంటనే వాడిని చూస్తా, 4:45కి అందరూ పడుకుని ఉంటారు, నేను ఒక్కడిని ఉంటా. వాడి దగ్గరికి వెళ్ళినంటే వస్తా ఉండరా బాగుంటా, వస్తా సైలెంట్ కూర్చుంటాడు. వాడిని ఎక్కడ పెట్టాలని చూస్తాను తెలియక, మొన్న గాలి వర్షం వచ్చినప్పుడు మా ఇంటి వెనకాల ఒక చెట్టు మా యార్డ్లో పడింది. అది కట్ చేస్తారు, అన్నీ అయిపోయారు, తీసేయాలంటే చేతంలో లేబర్ రావాలి, తీయాలి పెద్ద చెట్టు. ఈయన్ని ఎక్కడ పెట్టాలని మా ఊళ్ళకి చెప్తా ఉన్నా, అది మొక్క ఏదైనా నరికి పెట్టండి, మొక్క ఎవరు పట్టించుకోవట్లే. ఆ రోజు చాలా పనులు ఉన్నాయి. నన్ను కొద్దిగా అన్నీ రీస్కెడ్యూల్ చేయండి, నేను వెళ్ళాలని చెప్పి వెళ్ళి మిషన్ కొనుక్కుని, ఎందుకంటే మా వాళ్ళు చెప్తే ఎవరు చేయట్లే, నేనే చేస్తాను ఉంటా. దాన్ని కట్ చేసి, దాన్ని చెక్కి, మళ్ళీ మొత్తం స్మూత్ అవుట్ చేసి, ఏదైనా గుచ్చుతా చూసి, నా తల నుండి కింద వరకు మొత్తం చెమంట, చెక్క మొక్కలు అంతా ఇదైపోయి దాన్ని కొడతా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకు చేస్తున్నావు? వై ఐ వాజ్ ఇన్ టియర్స్, దీస్ ఆర్ ద వర్డ్స్. ఎందుకు చేస్తున్నావు అంటే మనసులో మాట్లాడుతున్నాను, నేను ఏం చేసినా దేవుడితో మాట్లాడుతూ ఉంటాను. దేవుని ఆత్మస్వరాన్ని వినగలుగుతాం. ఏం చేస్తున్నావు? యువర్ బిజీ కదా, ఏం చేస్తున్నావు? సమ్టైమ్స్ యూ విల్ సీ దట్ సర్కాజం. నువ్వు బిజీ కదా, నువ్వేం చేస్తున్నావు? నీకు చాలా పనులు ఉన్నాయి కదా, నువ్వేం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? నా మనసులో రింగ్ అవుతుంది, ఎందుకు చేస్తున్నా? ఇది కాబట్టి 5 నిమిషాలు కొట్లో కొనుక్కొచ్చు, ఎవరైనా కార్పెంటర్ పిలిపించేసేయచ్చు, ఎవరైనా చేసేది. నేను ఎందుకు చేస్తున్నా? అంటే పరిశుద్ధాత్ముడు అంటాడు, నిన్ను నమ్మి వచ్చిందనే కదా నువ్వు చేస్తున్నావు. నువ్వు కోరలే, నిన్ను కోరింది. నువ్వు ఆడికి వెళ్ళింది నో చెప్తానికే, కానీ దాని ప్రేమను అనుభవించినప్పుడు
నీ బిజీ అంతటిలో కూడా నువ్వేం చేస్తున్నావు? ఎవరు చేయని పనులు కూడా చేస్తున్నావు, రాని పనులు కూడా చేస్తున్నావు, అన్నీ తెగిస్తున్నావు. అది చెక్కుతూ ఉంటేనే ఏడుపు కారుతుంది నాకు. నెక్స్ట్ దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు నాకేదో చేస్తానని నేను నీకేదో ఇస్తానని అనుకోద్దు. నువ్వు నాకేదో అంటే నా మైండ్ సెట్లో నాకు ఓపెనింగ్ చెప్తాను, దేవుని కొరకు ఏదైనా చేస్తా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడి కొరకు ఏదైనా చేస్తా దేవుడు పరిశుద్ధాత్మ చెప్తాడు. నువ్వు చేస్తే నేను నీకు ఇస్తాను అనుకోవద్దు. ఆ పక్షి నీకు ఏం చేయగలుగుతుంది? ఏం చేస్తుంది? ఇంకా నీకు పని పెడుతుంది. మరి ఎందుకు చేస్తావు? దేవుడు చెప్తున్నాడు, నన్ను నమ్ము, నిన్ను అడిగినంత నా దగ్గరకు రా చాలు, నువ్వు నా బిడ్డగా రా చాలు, నా ఇంట్లో కళ్ళు చాలు, నేను నిన్ను చూసుకుంటా. అది చెప్పేటప్పుడు ఆ మాట, ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, అవి కొయ్యవు, కానీ ఏ ఒకటి ఆకలి నిమిత్తమైన నేల మీద పడదు. ఎవరు పోషిస్తారండి? పరలోక తండ్రి. డోంట్ థింక్ యూ విల్ గెట్ సంథింగ్ బికాస్ యూ ఎర్న్ ఇట్. ఇట్స్ బికాస్ గాడ్ లవ్స్ యూ, హీల్ గివ్ ఇట్ టు యూ. అది నువ్వు సంపాదించుకోవాలంటే నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీ ఇంట్లో ఎప్పుడు పక్షులు తిరగలేదా? నీ చుట్టూ పక్షులు లేవా? బోల్డ్ ఉన్నాయి. శబ్దాలు అన్న కూడా బోల్డ్ వినపడతాయి. ఎప్పుడన్నా దేనికన్నా ఏమైనా చేసావా? మరి దీనికి ఎందుకు చేస్తావు? నేను నమ్మిందనే కదా, నీ సొత్తు అయిందనే కదా, నీ దగ్గరకు వచ్చిందనే కదా, నీకు లోబడుతుందనే కదా. అఫ్కోర్స్ అది వచ్చిన ఫస్ట్ వీక్ అయితే చాలా మంది తెచ్చుకుంది నా భార్య, వినేది నాకు. కానీ నేను ఎప్పుడో కనబడతా. నాకు అనిపించింది, నిజంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తే నాకు అప్పుడు అర్థమవుతుంది, ఆయనను ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు జరుగు నిమిత్తమై ఆయన సమస్తము సమకూర్చి జరిగను. నాకు అనిపించింది, ఓహో ప్రభువా, ఆ గాలికి వర్షానికి ఆ చెట్టు పడతాం కూడా, అది కూడా నా వెనకాల పడతాం కూడా నువ్వే చేసావు అనమాట. ఎందుకంటే నీకు తెలుసు ఇది వస్తుందని, నీకు తెలుసు ఇది లేకపోతే ఈ పాట నాకు ఉండదుగా, ఈ చెట్టు లేకపోతే, ఆ ముద్దు లేకపోతే, ఆ తలంపు లేకపోతే, అది పుచ్చు చేయకపోతే, ఆ తలంపు నాకు రా. నీ మాట నేను ఈ రీతిగా విన్నగా. So that's what I'm saying. If you love God, you will hear Him. He will keep talking if you can hear. అనుభూతి దేవునితో సహవాసం నా జీవితంలో అయితే ఇట్లానండి. ఐ కీప్ హియరింగ్ గాడ్. ఆయన విన్నప్పుడు ఆయన ఇంకా దగ్గరికి చేస్తా. ఈరోజు వై డూ వాట్ ఐ డూ బికాస్ ఐ లవ్ హిమ్ అంట. నాకు నువ్వు చాలు ప్రభా. ఇందాక పాడిన పాట నీవే చాలు ఫుల్ పాట ఉంది, కానీ మేము జస్ట్ ఒక చరణం పాడాము. బట్ దెన్ దట్ వాజ్ అగైన్ థ్యాంక్స్ గివింగ్ సాంగ్. నా జీవితంలో ఏమి లేనివాడు చెప్తే వేరు, కానీ అన్ని కలిగి అనుభవించిన వాడు చెప్తే వేరు. నిజంగా చెప్తా, దేవుడు నన్ను ఘనంగా దీవించాడు, నన్ను ఉన్నత స్థానంలో పెట్టాడు. కానీ అంటాను, దేవా ఇవన్నీ నాకు లెక్క కాదు ప్రభా, నువ్వు చాలు. ఎందుకంటే ఇవన్నీ తృప్తిపరచలేవు. నథింగ్. నా భార్యకి చెప్తా ఉంటా, మొన్న కూడా క్లాస్ పీకుతా ఉన్నా, బర్త్డేకి ఏం కొనొద్దు, 2 సంవత్సరాల ముందు బంగారం నువ్వు గిటార్ కొన్నావా, అందు బట్టి నా తలకాయ నొప్పి స్టార్ట్ అయింది. బట్ దెన్ ఇప్పుడు ఏం కొనొద్దు, డోంట్ పుట్ మనీ హియర్, యూజ్ ఇట్ ఫర్ ద మినిస్ట్రీ. బట్ దెన్ చెప్తూ ఐ వాస్ టెలింగ్ హర్, రిమెంబర్ వన్ థింగ్, నో మెటీరియల్స్ మేక్స్ మీ హ్యాపీ. ఇల్లు అవనే, కారు అవనే, ఆస్తిపాస్తులు అవనే, పేరు ప్రఖ్యాతలు, నథింగ్ కెన్ మేక్ మీ హ్యాపీ. కానీ ఆయన ప్రేమను అనుభవిస్తాను చూడు, అది చాలు. నేను నిజంగా ప్రార్థిస్తున్నాను, దేవుడు అలాంటి అనుభూతి మీ అందరికి ఇవ్వాలని. ఎందుకు బ్రతుకుతున్నా అంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను. ఏం కావాలంటే నాకు ఏసే కావాలి. ఏం లేనప్పుడు ఏసే కావాలని కాదు, అన్నీ ఉన్నప్పుడు కూడా ఏసే కావాలి. మొదటి స్థానం ఆయనకు ఇవ్వాలి.
ఆయనతో సమయం గడపాలి, ఆయనతో రిలేషన్షిప్ కలిగి ఉండాలి, ఆయన రాక వరకు ఎదురు చూడాలి. నేను అంటానండి, ఈ భూమి పైన నువ్వు దేవునికి సమయం లేదంటే ఆయన రాజ్యంలో దేవుడు అంటాడు నువ్వు ఉండకపోయా. కానీ ఈరోజు ఆయన నమ్మగలిగిన వారిని దేవుడు ఆయన రాజ్యంలో ఆయన పక్కన పెట్టుకుంటాడంట. క్రీస్తు నిమిత్తమై నువ్వు హతసాక్షిగా మరణిస్తా. అందుకని అంటాను, ఐ ఆల్వేస్ ఆస్క్ గాడ్ గివ్ మీ దట్ ప్రివిలేజ్ అంట. ఎందుకంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఇన్ ద బైబిల్. యూ సీ, ఇట్ ఈస్ అ ప్రివిలేజ్. అది అందరికీ రాదంట. దేవుడు కోరుకోవాలంట, దేవుడు నిర్ణయించాలంట. అది ముందు చదువు. నిర్ణయించబడిన వారు ఉన్నారు హతసాక్షుల లిస్టులో పడటానికి. వాళ్ళ లిస్ట్ అయ్యే వరకు మీరు వెయిట్ చేయండి అన్నాడు దేవుడు. యు సీ టుడే ఇఫ్ యూ డోంట్ లవ్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మెటీరియల్స్, పోస్ట్, ఫేమ్, నేమ్. అందుకని కొంతమంది ఇంకా వస్తువుల గురించి, వీటి గురించి వాడికి. నేను అంటాను, దేవుని హృదయాన్ని నువ్వు ఎరుగున్నావా? దేవుని హృదయాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? నాకు అనిపిస్తుంది, పక్షి గురించి మాట్లాడుతూ దేవుడు ఇంకా నాతో ఎన్నో విషయాలు మాట్లాడాడు. జస్ట్ ద థింగ్, నా భార్య నాడు చిన్న పిల్లల్లా కూర్చొని ఏడుచుకుంటా కూర్చుంటా. ఎందుకంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఐ యామ్ ఇన్ లవ్ విత్ గాడ్. బట్ దెన్ ఆ పక్షులు మారాల్సి ఉందా? బోల్డ్ ఉంది, బోల్డ్ ఉంది. ఇప్పటికీ స్టెప్ అప్, స్టెప్ డౌన్, కమ్ అంతవరకు నేర్చుకుంది. కానీ ఇంకా మూడి పక్షి, అది మూడి ఒక బిడ్డలాగా. నా భార్య అయితే నాకు అవ్వదు, ఎప్పుడంతా తనకు అవ్వదు అంటుందో అప్పుడే నేను చేపెడతా. కానీ చేపట్టినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను తెలుసా? ఇది మారుతుంది, ఇది వింటది, ఇది లోపడుతుంది, ఇది చేస్తుంది అంటే 3 వారాల్లో బోల్డ్ మార్పు చూసా. 3 వారాల్లో బోల్డ్ మార్పు అనిపిస్తుంది. మనం కూడా ఇంత ఫాస్ట్గా మారండిరా. ఈ మూడి మారుతుంది. ఐఎమ్ ఛాలెంజ్డ్. నాకు అనిపిస్తుంది, దేవా నన్ను మలిచేయండి, నన్ను మార్చేయండి, నన్ను సరిచేయి ప్రభా, నన్ను సరిచేయి. ఇంకా మారాల్సింది చాలా ఉంది ప్రభా. క్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండాలి. టెస్టింగ్ మై సెల్ఫ్. క్రీస్తుకు మనసు కలిగి ఉన్నావా? కెన్ యూ థింక్ లైక్ క్రైస్ట్, ఫర్గివ్ లైక్ క్రైస్ట్, లవ్ లైక్ క్రైస్ట్, వర్క్ లైక్ క్రైస్ట్, సబ్మిట్ లైక్ క్రైస్ట్? ఈరోజు సంగమా జ్ఞాపకం చేసుకో, దేవుడు వస్తాడు, దేవుడు చంపుతాడు, ఈ భయాన్ని విడిచిపెట్టు. ఆయన ప్రేమమయుడు. గాడ్ లవ్స్ యూ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. హీ హాస్ పేడ్ ద ప్రైస్, హీ హాస్ డన్ ఎవ్రీథింగ్. రెబెల్ ఉంటారు చూడు, మాట వెనరు చూడు, ఇంకా వాళ్ళు ఉపయోగించుకోవాలి. కానీ తరుణాలు వెంబడి తరుణాలు, అవకాశం వెంబడి అవకాశాలు, కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహిస్తూ నీకు ఇంకా మారాలని, మేలు చేయాలని, తల్లి గర్భంలో నిన్ను రూపించినప్పుడే నువ్వు ఎవరువో ఆయన ఎరుగున్నాడు.